స్వర్ణాంధ్ర సాధనలో విశాఖ నగరం గేమ్ చేంజర్గా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలోని ఆంధ్ర మెడికల్ కళాశాల సెంటినరీ భవన ప్రారంభోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జన్మభూమి ఆదర్శంగా సెంటినరీ భవన నిర్మాణం జరగడం సంతోషదాయకమన్నారు. దీనికి కృషి చేసిన ఆంధ్ర మెడికల్ కాలేజ్ వారికి అభినందనలు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే అత్యంత పురాతన కళాశాలలో ఒకటైన ఆంధ్ర మెడికల్ కాలేజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిది అన్నారు. రేపటి తరానికి స్ఫూర్తిగా 1.4 ఎకరాల భూమిలో 50 కోట్ల రూపాయల విరాళాలతో అద్భుతమైన కట్టడం నిర్మించారని, ఇది రాష్ట్రంలోని ఎన్నో సంఘటిత పనులకు స్ఫూర్తిగా నిలుస్తుంది చెప్పారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని పటిష్టం చేస్తున్నామని, దీనిలో భాగంగా అనకాపల్లిలో నైపర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విశాఖలో 60 కోట్ల రూపాయలతో లెవెల్ 2 క్యాన్సర్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొస్తామని, కేజీహెచ్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గాను ఢిల్లీలోని ఎయిమ్స్ కు దీటుగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశామని, త్వరలో ఆ పని మొదలవుతుందని చెప్పారు. పట్టు వదలని విక్రమార్కులుగా పనిచేశారు. ఈరోజు 50 కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి మాన్యుమెంట్ కట్టారంటే ఇది ఒక చరిత్ర. దీనికి వీరందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఆంధ్ర మెడికల్ కాలేజ్ 7th ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ది కంట్రీ. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ మెడికల్ కాలేజ్. 1923లో బ్రిటిష్ వారి కాలంలోని మెడికల్ కాలేజీ స్టార్ట్ కావడం, ఇక్కడ ఈరోజు నాకు మొత్తం చూపించారు. హిస్టరీ అంతా చూపించినప్పుడు నేను కూడా ఓపికగా తిరిగాను. ఇంత టైం జనరల్గా నేను ఎక్కడ స్పెండ్ చేసి ఉండగానే చాలా టైం స్పెండ్ చేశాను. దానికి కారణం కూడా మీరు చూస్తే ఒక మంచి కార్యక్రమం చేయడమే కాకుండా శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఇక్కడ వచ్చినటువంటి అల్యూమినా వ్యక్తుల గురించి కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ చాలా బాగా డిస్ప్లే చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ ఒక సెంటర్ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు. ఇది అనకాపల్లిలో వస్తుంది. అది తొందరలో సెట్ చేస్తున్నాం. డబ్బు ఒక 50 ఎకరాల భూమి కావాలంటే భూమి కూడా ఇచ్చాం, అది కూడా వస్తుంది. ఇంకొక పక్కన లెవెల్ 2 క్యాన్సర్ సెంటర్ 60 కోట్లతో ఇక్కడ కేజీహెచ్లో వస్తుంది. దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఇది కాకుండా కేజీహెచ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ ఫర్ సికిల్ సెల్ అనేమియా కింద డిక్లేర్ చేశారు. దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఈ యొక్క కేజీహెచ్ని ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తయారు చేయాలనేది మనందరి కోరిక. 100 సంవత్సరాలు అయింది. ఇది ఇంకా 100 సంవత్సరాల్లో ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మా మంత్రి గారికి, అదే మరిగా మా కృష్ణబాబు ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చాను. వాళ్ళు కూర్చొని తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఇన్స్టిట్యూట్గా తయారు చేయడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ అంటే ఏ విధంగా రెఫరల్ ఉంటుందో కేజీహెచ్ని ఆ విధంగా తయారు చేయడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా దీన్ని డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసి దీన్ని ఏ విధంగా ప్లానింగ్ చేయాలో ప్లానింగ్ చేసి దీన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈ 3 వల్ల ఇండియాకి ఎక్కడ లేని విజిబిలిటీ, రికగ్నిషన్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ సమయంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చాం. దీనివల్ల వెల్త్ క్రియేషన్ అయింది. ఒక రోడ్డు, ఒక ఎయిర్పోర్టు, లేకపోతే ఒక పోర్టు, యు నేమ్ ఎనీథింగ్, ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చి కాలేజెస్ అన్నీ వచ్చాయి.